అంటే నువ్వు ఇన్స్టాలో నువ్వు ఏ మోడల్ ఫాలో అయ్యి చెప్పు. నేను ఏ మోడల్ ఫాలో అవ్వలేదు. అసలు ఏది ఫాలో అవ్వలేదు. ఏది ఫాలో అవ్వదు అసలు డెవలప్మెంట్ చేసే ప్రాజెక్ట్ నేను డెవలప్ చేయలేదు. కానీ ఎట్లా మేనేజ్ చేయగలరు టీమ్? ఫాలో అయ్యాను. ప్రిన్స్2లో కూడా స్టెప్స్ ఉన్నాయి. ప్రిన్స్2 అనేది వాటర్ ఫాల్ మోడల్ ఇంకా ఉంది అంటారు. ప్రిన్స్2 అనేది సెపరేట్ ప్రాసెస్. అది ప్రోటోటైప్ మోడల్. ప్రోటోటైప్ అయి ఉండొచ్చు. ప్రిన్స్2 నువ్వు ఏ మోడల్ సర్కిల్ లెక్క ఉంటుంది మొత్తం ప్రోటోటైప్ రౌండ్ గా. ప్రిన్స్2 ని నువ్వు ఏ మోడల్ తోనే రిలేట్ చేయొచ్చు. వాటర్ ఫాల్ తో రిలేట్ చేయొచ్చు, ప్రోటోటైప్ తో రిలేట్ చేయొచ్చు. కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ అదే చెప్తున్నా. ప్రిన్స్2 అనేది ఒక ప్రాసెస్. అవేమో సాఫ్ట్వేర్ మోడల్స్ అంతే. అవి ఇవి రిలేటెడ్ కాదు. ఇది ప్రాజెక్ట్ ఎలా మేనేజ్ చేయాలంటాను ప్రిన్స్2. అది ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలంటాను. డెవలప్ చేయడం అంటే ముందు మేనేజ్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ నువ్వు ప్రిన్స్2లో సాఫ్ట్వేర్ మోడల్స్ ఎన్ని పార్ట్స్. ప్రిన్స్2 అనేది మేజర్. దానిలో పార్ట్స్ ఈ సాఫ్ట్వేర్ మోడల్స్. ఓకే డెవలప్ చేస్తున్న మేనేజ్ అన్నావు. ఆ మేనేజ్ చేసేది అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు అవన్నీ ఎట్లా ప్రిన్స్2లో వచ్చి ప్రిన్స్2లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఇదే ఉండదు. ప్రిన్స్2 అనేది ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఓకే రిపోర్ట్స్ అన్ని గ్యాదర్ చేస్తున్నారు. హైలైట్ రిపోర్ట్ ఇవన్నీ. ఒక్క నిమిషం. ప్రిన్స్2కి నీకు సాఫ్ట్వేర్ మోడల్ ఒక బేసిక్ డిఫరెన్స్. ప్రిన్స్2 అనేది ఒక ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అనేది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్స్ నువ్వు డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో డెవలప్మెంట్ ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా టీమ్ అంతా సెటప్ చేస్తారు. సెట్టింగ్ అప్ ఇదంతా ప్రిన్స్2లో చేస్తారు. అయిపోయిన తర్వాత టీమ్ అంతా సెటప్ అయిన తర్వాత అప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేస్తావు. బేసిక్ డెవలప్మెంట్ అదంతా చేసేది దీంట్లో. ఓకే మేనేజింగ్ అన్నావు. ఒకటే చూస్తున్నా. ప్రిన్స్2 మేనేజ్ అన్నావు. ఇనిషియల్ స్టేజ్ ఉంది. ఇనిషియల్ స్టేజ్ లో ఏం చేస్తున్నావు? ఇనిషియేషన్ స్టేజ్ లో నువ్వు చేసేది ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ అని నువ్వు ప్రాజెక్ట్ గ్యాదర్ చేస్తున్నావు. రిపోర్ట్స్ అనేవి ఒక తయారు చేస్తున్నావు. నీట్ గా మేనేజ్ చేస్తున్నావు. దాన్ని తయారు చేసి మరి అవన్నీ గ్యాదర్ చేసి మేనేజ్ చేయగలిగినప్పుడేనా అది? దానికి సాఫ్ట్వేర్ మోడల్ సంబంధం ఉంది. సాఫ్ట్వేర్ మోడల్ అనేది ఎక్కడో తెలుసా? ప్రాజెక్ట్ స్టార్ట్అప్ స్టేజ్ ఉంది కదా, ప్రాసెస్ అనేది ఉందా లేదా సిమిలర్ గా చూస్తున్నాను నేను. అదే చెప్తుంది. సిమిలర్ గా ఉండొచ్చు బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఉంది. కానీ అన్ని ఇంకంతే. నువ్వు హైలైట్ రిపోర్ట్ 1 అన్నావు. హైలైట్ రిపోర్ట్ అప్పుడు దాకా ఏం జరిగింది ప్రాజెక్ట్ లో? ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటి వర్క్? నువ్వు ఏం రిక్వైర్మెంట్స్ ఇచ్చావు? నీ ప్రాజెక్ట్ లో ఏమైనా ఫ్యూచర్స్ యాడ్ చేసావా? ఇవన్నీ అనేది ఇవన్నీ నువ్వు చెప్తుంది రైటే బట్ దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. రెండింటి రిలేషన్ లేదు. దానిలో ఒక పార్ట్ అంతే సాఫ్ట్వేర్ మోడల్స్. ఏమే పీపీఎం అది ఒక సబ్జెక్ట్. నేను ఇప్పుడు ప్రిన్స్2 సర్టిఫికేషన్ చేస్తున్నాను. ఎంత ఫీజు? 1000 pounds. ఉన్నదా ట్రైనింగ్ చేసారు మామూలుగా? ఇదేనా ట్రైనింగ్ బయట ఇన్స్టిట్యూట్ లో ఎంత 1000 pounds మొత్తం ఇచ్చేస్తారు ప్రిన్స్2 సర్టిఫికేట్? నేను రాయాలి. రాస్తే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు. రాయాలి కానీ ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తారు. 1000 pounds ఇస్తాడు. ఫీజుతో కలిసి. ఎట్లా వెళ్తున్నావా మరి? ఇప్పుడే కాదు ప్రాజెక్ట్ అయిపోయేటప్పుడు చేస్తా. స్టార్ట్ చేస్తా. ప్రాజెక్ట్ వర్కౌట్ అయిపోయాడు. టెస్టింగ్ చేయాలి నేను సర్టిఫికేట్. ఇది అయిపోయింది. నువ్వు ఇంకా కంగారు పడు.